బల్గన్ టీవీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రవంతి. సో ముందుగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాము. ఈరోజు పేపర్లో అయితే నిబంధనలు ప్యూజ్యం, అగ్గికి ఆజ్యం. ఇది ఎక్కడో కాదు, మన ఇల్లంతకుంట మండలంలో జరిగింది. మొన్ననైతే రీసెంట్గా ఇల్లంతకుంటలో ఆగ్రో ఇండస్ట్రీస్లో మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది మొన్న రీసెంట్గా జరిగింది. అక్కడ మంటలో అంటుకొని అయితే చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది. అంటే పత్తికి అంటుకుంది. ఆ రోజు జిల్లాలో అగ్నిమాపక భద్రత నిబంధనలకు గాలి కొదిలేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఏర్పడి నాటి నుంచి అభివృద్ధి పరంగా అనేక వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు ఆసుపత్రులు, అలాగే లాడ్జీలు, హోటళ్లు, ఫంక్షన్ హాల్లు, విద్యా సంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. కానీ వాటిలో అగ్నిమాపక భద్రత ఏర్పాట్లు ప్రశ్నార్థకరంగా మారాయి. నిజంగానే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనైతే ప్రైవేట్ ఆసుపత్రులు, లాడ్జీలు, హోటళ్లు, ఫంక్షన్ హాల్లు, విద్యా సంస్థలు, షాపింగ్ కాంప్లెక్స్లు ఇలా రోజు రోజుకి ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయి. కానీ అందులో మాత్రం అగ్నిమాపక భద్రత ఏర్పాట్లు అయితే ప్రశ్నార్థకరంగా మారింది. నేను కూడా ఎక్కడో చూసినా కూడా ఎక్కడ కూడా నాకు కనిపించట్లేదు, చాలా తక్కువ కనిపిస్తున్నాయి. సో కానీ అవి మాత్రం చాలా ఏర్పాట్లు చేసుకోవాలి ముందు జాగ్రత్త కొద్దీ. అంతేకాకుండా అనుమతులు తప్పనిసరి. ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం నిర్దిష్ట పరిమాణానికి మించిన భవనాలు అగ్నిమాపక శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలి. సో వాణిజ్య సముదాయాలు 18 మీటర్లు, రెసిడెన్షియల్ భవనాలు 15 మీటర్లకు పైగా ఎత్తు నిర్మిస్తే అగ్నిమాపక నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. సో ఇది ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని చెప్పేసి అంటున్నారు. 18 మీటర్లు, అలాగే రెసిడెన్షియల్ భవనాలు అయితే 15 మీటర్లకు పైగా ఎత్తు ఉంటే మాత్రం అగ్నిమాపక నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా తనిఖీలు లేవు. వాణిజ్య సముదాయాల భవన యజమానులు అగ్నిమాపక నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అకస్మాత్తుగా ప్రమాదాలు సంభవిస్తే పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అగ్నిమాపక శాఖ అధికారులు భవనాలను క్రమంగా తప్పకుండా తనిఖీ చేసి లోపాలు ఉంటే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సో వాణిజ్య సముదాయాల భవన యజమానులు అగ్నిమాపక నిబంధనలు పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ఏదైనా అకస్మాత్తుగా ప్రమాదాలు సంభవిస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి కూడా అధికారులు వెంటనే వచ్చి కూడా క్రమం తప్పకుండా తనిఖీ చేసి లోపాలు ఏమన్నా ఉంటే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు. సో మొన్న రీసెంట్గానైతే ఇల్లంతకుంటలో జరిగింది. చాలా పెద్ద ప్రమాదం ఇది. మంటలైతే చాలా విపరీతంగా చెలరేగిపోయినాయి. సో మంటలు కూడా ఆర్పుతున్నారు. సో అలాగే ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు. ఎవరు? నరేందర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, సిరిసిల్ల. సో భవనాలు, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, ఫంక్షన్ హాళ్లలో అగ్నిమాపక నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అగ్నిమాపక శాఖ నుంచి తప్పనిసరిగా ఫైర్ ఎన్ఓసి తీసుకోవాలి. రద్దీ ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించాలి. అగ్నిమాపక పరికరాలపై సిబ్బందికి అవగాహన కల్పించాలి. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన సిరిసిల్ల ఫైర్ ఆఫీసర్ నరేందర్ గారు తెలియజేశారు. సో ఇదండి. సో ఎవరైనా షాపింగ్ కాంప్లెక్స్లు ఎక్కువ ఉంటే కూడా ఖచ్చితంగా నిబంధనలు అయితే పాటించండి, పర్మిషన్స్ కూడా తీసుకోండి. అసలు అజాగ్రత్త మాత్రం అసలే ఉండకండి. చాలా పెద్ద ప్రమాదం మొన్న రీసెంట్గా ఇల్లంతకుంటలో జరిగింది. సో ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం తగు జాగ్రత్తలు ఉండాలి. అలాగే పర్మిషన్స్, సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మనం తప్పనిసరిగా మనం పాటించాలి. సో ఇది మన రాజన్న సిరిసిల్ల జిల్లా వార్త. సో అలాగే వేములవాడ వార్త చూసుకుంటున్నట్టయితే నిన్న ఆషాఢం సందర్భంగా వేములవాడలో భీమేశ్వర ఆలయంలో అయితే భక్తులతో వెలబెలబోయింది ఆలయము. సో ఎవరు కూడా లేరు నిన్న బుధవారం సందర్భంగా. సో ఆషాఢం బోసిపోయిన ఆలయం. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం బుధవారం భక్తులు లేక వెలబెలబోయింది. ఆషాఢ మాసం ఆరంభం కావడంతో భక్తులు రాక తగ్గిపోయింది. దీంతో ఆలయ ప్రాంగణం, పరిసరాలు, ఆలయంలోని క్యూ లైన్లు భక్తులు లేక ఖాళీగా కనిపించాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొద్ది మంది భక్తులు స్వామివారిని ప్రశాంతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కోడలకు కాస్త విశ్రాంతి లభించి సేద తీరుతూ కనిపించాయి. సో బుధవారం సందర్భంగా ముఖ్యంగా ఆషాఢం ప్రారంభంగా వస్తుంది కాబట్టి చాలా మంది లేక ఆలయం అయితే వెలబెలబోయింది. కొద్ది మంది మాత్రమే వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ముఖ్యంగా కోడలు అయితే భక్తులు ఉన్నప్పుడు చాలా ఎక్కువ వీటికి కట్టేస్తూ ఉంటారు, కోడ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు భక్తులు. కనుక వీటికి ఇప్పుడు భక్తులు లేకపోవడంతో వాటికి కూడా కొంచెం అంటే సేద తీరుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎప్పుడు కూడా కంటిన్యూగా నిరంతరంగా అవైతే మన కోడ మొక్కలు చెల్లించుకుంటారు కాబట్టి అవి నిరంతరంగా అవి పనిచేస్తూనే ఉంటాయి. అవి ఆ డ్యూటీ అవి చేస్తూనే ఉంటాయి. కానీ భక్తులు లేక సో అవైతే కొంచెం సేద తీరినాయి, అట్లా సేద తీరుతూ కనిపించాయని చెప్పేసి అంటున్నారు. సో ఇదే క్యూ లైన్లో కూడా భక్తులు ఎవరు లేరు. నిన్న బుధవారం సందర్భంగా ముఖ్యంగా ఆషాఢం స్టార్ట్ అయింది కాబట్టి భక్తులు లేకనైతే వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయం అయితే వెలబెలబోయింది. సో మరొక వార్త, వేములవాడ రాజరాజేశ్వర స్వామి రాజన్నకు కాసుల అభిషేకం. 3 నెలల్లో 4600 టిక్కెట్ల విక్రయం.
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతుంది. భారీ సంఖ్యలో స్వామివారికి అభిషేకం పూజలు జరిపించుకోవడంతో ఆలయానికి ఆదాయం గణనీయంగా వస్తుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. కోడమొక్కల ద్వారా స్వామివారికి ఎక్కువగా అభిషేకం పూజలు జరిపిస్తుంటారు. సోమవారం ఎక్కువ సంఖ్యలో చేస్తారు కాబట్టి రాజన్న ఆలయంలో ప్రతి సోమవారం దాదాపు 100 వరకు అభిషేక పూజలు జరుగుతుండగా భీమేశ్వర స్వామి ఆలయంలోకి మార్చిన తర్వాత సంఖ్య రెట్టింపైంది. సో దాదాపుగా సోమవారం 100కు పైగా అభిషేకాలు చేయించుకుంటారంట. సో అంటే ప్రధాన ఆలయంలో కాకుండా భీమేశ్వరంలో ఆలయంలోకి వచ్చినాకనైతే అర్చనలు అభిషేకాలు ఇంకెక్కువ రెట్టింపులో పెరిగిందని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా 1000 టికెట్ ద్వారా భక్తులు స్వామివారికి అభిషేకం పూజ చేశారు. ఆలయ అధికారులు ఒక టికెట్పై ఒక జంటకు అనుమతిస్తారు. ఒక్కోసారి సోమవారం భక్తుల క్యూ లైన్ రద్దీగా మారుతుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు భీమేశ్వర స్వామి ఆలయంలో 4600 అభిషేకం పూజ టిక్కెట్లు విక్రయం కాగా 46 లక్షల ఆదాయం సమకూరుతుంది. ఓన్లీ భీమేశ్వర ఆలయంలోనే 4600 అభిషేకం పూజ టిక్కెట్లట. అంతేకాకుండా 46 లక్షల ఆదాయం సమకూరుతుందని చెప్పేసి అంటున్నారు. ఈ నెల సోమవారం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఒక్కరోజే 266 అభిషేక టిక్కెట్లు విక్రయించారంట. ఇంత భారీ స్థాయిలో గతంలో ఎన్నడూ జరగలేదని ఆలయ అధికారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో స్వామివారి అభిషేకం పూజల ద్వారా ఆదాయం మరింత పెరుగుతుందని పేర్కొంటున్నారు. మొన్న ఆరుద్ర నక్షత్రం సందర్భంగా కూడా చాలామంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఆ ఒక్కరోజే 266 అభిషేక టిక్కెట్లు విక్రయించారట. సో ఈ ఆదాయం కూడా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఆలయ అధికారులు కూడా తెలియజేశారు. సో అలాగే మరొక వార్త, చెదిరిన ఆశల గూడు. ఇది ఎక్కడో కాదు, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే. సొంతింటి కళ నెరవేరుతుందని ఆశతో ఎదురు చూస్తున్న నిరుపేదలకు అడియాసే మిగులుతుంది. కోట్ల నిధులతో నిర్మించిన గృహ సముదాయం అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ శివార్లో గత ప్రభుత్వం హయాంలో 10.50 కోట్లతో 210 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. అనంతరం మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి మరో 2 కోట్లు కేటాయించి రహదారులు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతులు కల్పించారు. కానీ ఇలా నిరుపయోగకరంగానైతే మారింది. ఎన్ని చెదిరిన ఆశలు అంటే వాళ్ళ కళలు నేరిపోయినాయి. మాకైతే సొంత ఇల్లు వస్తుంది, డబుల్ బెడ్రూమ్ వస్తుందని చెప్పేసి ఎంతో కళలు కన్నారు. కానీ ఆ కళలు అడియాశల్లాగే మిగిలిపోయాయని చెప్పేసి బాధితులు పోసుకుంటున్నారండి. ముఖ్యంగా 10.50 కోట్లతో 200 డబుల్ బెడ్రూమ్లను నిర్మించారు. అసలు అవి ఇప్పటికీ కూడా అక్కడ ఎవరు కూడా లేరు. అసలు అవి ఎవరికి కూడా కేటాయించలేరు. అవి నిరుపయోగకరంగా ఉన్నాయి. ముఖ్యంగా సాయంత్రం వేళలో అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది. తరచూ ఆడ ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో ఈ అధికారులు కూడా మరి పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా అక్కడ ఇప్పటి వరకు ఆ ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించలేదు. గతంలో ఈ స్థలంలో ఇళ్ల పట్టాలు పొందిన వారు తొలుత తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో 3 ఏళ్లుగా సమస్యను పరిష్కరించడం లేదు. సముదాయంలో వాటర్ ట్యాంకులను గుర్తు తెలియని వ్యక్తులు కిందికి దింపి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పలు చోట్ల కిటికీల అద్దాలు, తలుపులు ధ్వంసమయ్యాయి. అంతర్గత రహదారులు దయానీయంగా మారాయి. సో ఒకసారి చూడండి, ఇవి దొంగలట. అసలు ఎవరు వస్తున్నారో కూడా తెలియదు. పైన ఎక్కి వాటర్ ట్యాంక్స్ కిందికి దింపి ఇవి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారట. అంతేకాకుండా రోడ్లు కూడా మొత్తం రోడ్లపైన చెట్లు పుట్టలు తెట్టలుగా అసలు పెరిగిపోయినాయి. అది ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మరి ఇది ఎందుకు కట్టించారు, మరి ఇంకా ఎవరికి కూడా ఎందుకు కేటాయిస్తలేరు కూడా మరి వాళ్ళకే తెలియాలి. గతంలో ఈ స్థలాన్ని దళిత కుటుంబాలకు కేటాయించగా అప్పట్లో వారికి గృహాలు కూడా నిర్మించారు. అవి ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉండిపోయాయి. అనంతరం ఈ స్థలం సమీపంలో మొదటి బైపాస్ రహదారి నిర్మాణం కావడంతో భూముల విలువ పెరిగింది. గత ప్రభుత్వం హయాంలో అదే ప్రాంతంలో అంబేద్కర్ భవనం, నర్సింగ్ కళాశాల, డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయం నిర్మించారు. ఈ భూమి మొదట దళితులకు కేటాయించిందేనని ఈ స్థలంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తమకే కేటాయించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సో ఇదే అండి మన రాజన్న సిరిసిల్ల జిల్లా డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి. ఏ అధికారులు కూడా అక్కడికి పోవట్లేదు. మరి వాళ్ళకి కేటాయించినప్పుడు మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? సో ఇప్పుడైతే అక్కడ మనకి రోడ్డు అయితే నిర్మించారు, బైపాస్ అని మొదటి బైపాస్ నిర్మాణం కావడంతో భూముల విలువ పెరిగిందని చెప్పేసి అంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో అదే ప్రాంతంలో అంబేద్కర్ భవనం, నర్సింగ్ కళాశాల కూడా నిర్మించారు. సో ఈ భూమి మొదట దళితులకు కేటాయించిందేనని ఆ స్థలంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తమకే కేటాయించిన దళిత సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో అలాగే మరొక వార్త, ఒక వార్డు కౌన్సిలరు ఇలా మురికి కాల్వ క్లీన్ చేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు, మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే. సో ఒకసారి చూడండి, ఒక వార్డు కౌన్సిలర్ అయ్యుండి కూడా చెత్తతో కూడిన మురికి కాలువనైతే క్లీన్ చేస్తూ కనిపించారు. కార్మికుడు కాదు, వార్డు కౌన్సిలర్.
సిరిసిల్ల పట్టణంలోని 7వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఎర్రం వెంకట్రాజం ప్రజా సమస్యల పరిష్కారానికి స్వయంగా రంగంలోకి దిగారు. పారిశుద్ధ కార్మికులు చెత్త వ్యర్థాలను సకాలంలో తొలగించలేకపోవడంతో మురుగు కాల్వలు నిండిపోయి ఈగలు దోమల బెడద తీవ్రంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వెంకట్రాజం బుధవారం చేతిలో పార పట్టుకొని స్వయంగా మురుగు కాల్వలను శుభ్రం చేసి ఆదర్శంగా నిలిచారు. ప్రజాప్రతినిధి పారిశుద్ధ పనులు చేపట్టాల్సిన పరిస్థితి రావడంపై స్థానికులు మున్సిపల్ అధికారుల తీరును విమర్శిస్తున్నారు. సో ఒక మున్సిపల్ అంటే ఒక కౌన్సిలర్ అయ్యుండి కూడా అక్కడ మురికి కాలువ క్లీన్ చేస్తూ కనిపించారు. అక్కడ చెత్త చెదారము అలాగే అందులో పేరుకుపోయిన వ్యర్థాలు కనిపించడంతో అధికారులు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఒక వార్డు కౌన్సిలర్ అయి ఉండి సొంతంగా తనే తట్టపార పట్టుకొని రంగంలోకి దిగిర్రు. అక్కడ మున్సిపల్ అధికారులు కూడా పలువురు విమర్శిస్తున్నారు. వారు పట్టించుకోవడం లేదు, మీరు ఈ పనులు సొంతంగా కల్పించుకొని చేస్తున్నారని చెప్పేసి మున్సిపల్ అధికారుల తీరుపైన కూడా స్థానికులు కూడా విమర్శ చేస్తున్నారు. సో అలాగే మరొక వార్త, శరవేగంగా మూలవాగు వంతెన నిర్మాణం, వంతెన పనులు పరిశీలిస్తున్న విప్ ఆది శ్రీనివాస్. సో వెములవాడ మూలవాగులో 3వ వంతెన నిర్మాణం పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, పనులు తుది దశకు చేరాయని విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. బుధవారం వంతెన నిర్మాణం, ఫుట్ ఓవర్ వంతెన పనులు పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని, భక్తులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని వెల్లడించారు. అంతకుముందు పట్టణ శివార్లోని హన్మక్కపల్లి ప్రాంతంలో పలు భవనాల కోసం స్థలాలను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. సర్వే అధికారి శ్రీనివాస్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి, త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేశారు. దీంతో పట్టణంలో ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గుతుంది, అలాగే భక్తుల రవాణా సౌకర్యం మరింత పెరుగుతుందని కూడా వెల్లడించారు. ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పేసి కూడా తెలియజేశారు. ముఖ్యంగా మన వెములవాడ ఆది శ్రీనివాస్ గారు అయితే దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి వంతెనని అయితే పరిశీలిస్తున్నారు. తొందరలోనే మన అందుబాటులోకి అయితే మనకి మూల వంతెన అయితే మన అందుబాటులోకి రానుంది. సో అలాగే మరొక వార్త, వ్యాపారానికి అండ, సామాన్యులకు గుదిబండ. చూసేవారికి ఇక్కడ వాణిజ్య సిలిండర్ కనిపిస్తున్న వెనకాల గృహ అవసరాల సిలిండర్ను వినియోగిస్తున్నారు. చాలా హోటళ్లలో ఇలాంటి చిత్రాలే దర్శనమిస్తున్నాయి. మొక్కుబడిగా ముందు నిలిపి వెనకాల రాయితీ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. చాలా హోటళ్లలో కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అధిక ధరలకు అమ్మేస్తున్నారు. ఇలా ముఖ్యంగా మనకి ఇంటికి తీసుకొస్తారు కదా ఆటోలలో, వాళ్ళు ఎవరైనా ఇంటికి డోర్ లాక్ చేస్తుంటే కథం వేరే వాళ్ళకు అమ్మేస్తున్నారు ఎక్కువ. ప్రజలకు ఏటా గరిష్టంగా 15 రీఫిల్ సిలిండర్ల పంపిణీకి అనుమతిస్తారు. అంతకు మించి అవసరం ఉంటే ఏజెన్సీ ప్రత్యేక పరిశీలన తర్వాతే తీసుకోవచ్చు. 19 కిలోల కమర్షియల్ సిలిండరు 3200, గృహ వినియోగ సిలిండరు 1000-12,000కు విక్రయిస్తున్నారు. సో అలా అంతేకాకుండా వాణిజ్య సిలిండర్ ధరను ప్రభుత్వం విపరీతంగా పెంచేయడంతో గృహ వినియోగ గ్యాస్ పక్కదారి పడుతుంది. చాలా హోటళ్లలో ఇవే కనిపిస్తున్నాయి. అదే అదునుగా ఏజెన్సీల నుంచి బ్లాక్ దందా నడిపిస్తున్నారు. ప్రజలకు కృత్రిమ కొరత సృష్టిస్తూ వ్యాపారానికి మళ్లిస్తున్నారు. సో ఇది నడుస్తుంది మన సిరిసిల్లనే కాదు, ఎక్కడైనా కూడా ఇదే నడుస్తుంది. బ్లాక్లో అమ్మేసుకుంటున్నారు, ఎక్కువ రేట్ వస్తుంది కదా అని చెప్పేసి మాత్రం ఎక్కువ సేల్ చేసేసుకుంటున్నారు. దొంగచాటుగా చాలా నడుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1.75 లక్షల కుటుంబాలు గ్యాస్ వినియోగిస్తున్నారు. ప్రతి నెల సగటున 48,000 పైచీలుకు సిలిండర్ల విక్రయాలు జరుగుతున్నాయి. గృహ వినియోగదారులు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకసారి చూడండి, జిల్లాలో వినియోగదారుల వివరాలు. ఏజెన్సీలు 12 ఉన్నాయి. సింగిల్ సిలిండర్లు 78,907, డబుల్ 41,800, దీపం 21,481, సిఎస్ఆర్ 13,280, ఉజ్వల 20,409, కమర్షియల్ 2,356. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇది ముఖ్యంగా. రిఫిల్లింగ్ కూడా వెములవాడ సిరిసిల్ల పట్టణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా రిఫిల్లింగ్ దందా విస్తరించింది. గృహ వినియోగ సిలిండర్ల నుంచి చిన్న బుడ్డిల్లోకి నింపుతున్నారు. పెద్ద సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లు కూడా నింపుతున్నారంట. ప్రాంతాన్ని బట్టి 230 వరకు విక్రయిస్తున్నారు. ఎల్పిజి వాహనాల్లో ఇష్టరీతిగా వినియోగిస్తున్నారు. ఎల్పిజి వాహనాల్లో కూడా ఇష్టరీతిగా వినియోగిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ముఖ్యంగా ఈ దందానైతే మన రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా ఇతర జిల్లాలో కూడా ఈ దందాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ రేట్ వస్తుందని చెప్పేసి కూడా ఈ బ్లాక్ దందానైతే కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కొంచెం సర్వే చేసి మరి వారిపైన ఇలా దందాలు ఎక్కువ అమ్ముకునే వారిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. సో ఇది వాణిజ్య సిలిండర్తో పోలిస్తే తక్కువ ధరకే దొరకడంతో వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు సైతం ఇందుకు మొగ్గు చూపుతున్నారంట. ఇటీవల దాడుల్లో 89 గ్యాస్ బండలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సో ఇదండి మన రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా వేరే జిల్లాలు కూడా వ్యాపారానికి అండ, సామాన్యులకు గుదిబండ. సామాన్యులకైతే ఇది పెద్ద భారం అని చెప్పొచ్చు. సో అలాగే మరొక వార్త, చిన్నపిల్లలకి బండి ఇవ్వద్దు, జైలు పాలు కావద్దు. మైనర్లు పట్టుబడితే 20 ఏళ్ళ వరకు నో లైసెన్స్. మైనర్లు పట్టుబడితే మాత్రం నో లైసెన్స్ అట, 20,000 వరకు జరిమానా, అలాగే జైలు శిక్ష కూడా పడే అవకాశం కూడా ఉంది. సో చిన్నపిల్లలు ఎవరైతే మైనర్లు ఉన్నారో వారైతే బండి అసలే డ్రైవ్ చేయొద్దు, నో లైసెన్స్ అని చెప్పేసి అంటున్నారు. సో సిరిసిల్ల అర్బన్ మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణం అవుతుండటంతో అధికారులు సీరియస్ తీసుకున్నారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇచ్చే వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. గత 3 ఏళ్లలో మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడగా 18 కేసులు నమోదైనాయి. సో 18 కేసులు అయితే నమోదైనాయి. పట్టుబడితే అంతే. ఇంకా తనిఖీల్లో పట్టుబడితే మోటారు వాహనాల చట్టం ప్రకారం 25,000 జరిమానా విధించడంతో పాటు బండి యజమానిపై, బండి నడిపిన పిల్లలపై కేసు నమోదు చేయవచ్చట. సో అంతేకాకుండా వాహన చట్ట ప్రకారం 18 ఏళ్ళు దాటిన వారు మాత్రమే డ్రైవింగ్ చేసేందుకు అర్హులు. వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్లకు 21 ఏళ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వబోరని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం తల్లిదండ్రులు తమ పిల్లలకి 10వ తరగతి రాకముందే వారి చేతికి వాహనాలు ఇస్తున్నారు. సో ఇది తల్లిదండ్రులు, ముఖ్యంగా వారి తల్లిదండ్రులను అనాలి చిన్నపిల్లలకి బండి ఇచ్చే ముందు. నియంత్రణ లేని బాలలు రహదారులపై దూసుకుపోతూ ప్రమాదాలకు గురవుతున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే వాహనాలు నడిపే మైనర్లు వాహన యజమానిపై పలు రకాల కేసులు నమోదు చేయవచ్చు. ఒకవేళ పిల్లలు నడిపిన సమయంలో ప్రమాదానికి గురైతే యజమానిపై కేసు నమోదుతో పాటు వాహనాన్ని కూడా సీజ్ చేస్తారంట. జరిమానా లేదా ఒకరోజు జువెనైల్ హోమ్కు తరలిస్తారు. కోర్టులో నేరం రుజువైతే కఠిన శిక్ష కూడా విధిస్తారు. ఇలాంటి వాహన చట్టాలను తల్లిదండ్రులు తెలుసుకొని తమ చిన్నారుల భద్రతతో పాటు ప్రజల ప్రాణ రక్షణను దృష్టిలో పెట్టుకొని మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని అధికారులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలకైతే బండి ఇవ్వకండి. మీ అబ్బాయితో పాటే కాకుండా అక్కడ ఉండే వేరే వారికి కూడా ప్రాణ నష్టం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా 25,000 జరిమానా, నేరం రుజువైతే కూడా జైలు శిక్ష కూడా ఉంటుందట, కఠిన శిక్ష కూడా ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. సో జరిగిన సంఘటన ఇలా, ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో రుద్రంగి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 2004లో ఒక బాలుడు ద్విచక్ర వాహనం నడుపుతూ ఒక వృద్ధుడికి ఢీకొట్టిండు. ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందగా బాలునికి గాయాలయ్యాయి. ఘటనలో తల్లి బాలునిపై కేసు నమోదు చేసి బాధ్యులను జైలుకు పంపించారంట. సో వినండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ముస్తాబాద్ మండల కేంద్రంలో 3 నెలల క్రితం ఓ మైనర్ బాలుడు ద్విచక్ర వాహనం నడుపుకుంటూ వచ్చి మండల కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద ఓ అడ్వకేట్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అడ్వకేట్కు గాయాలైనాయి. సో ఇలాంటి సంఘటన, మైనర్లు డ్రైవింగ్ చేస్తే మాత్రం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. సో ఎవరైనా మైనర్కు బండి ఇచ్చే ముందు ఒకవేళ ఆ మైనర్ అబ్బాయి ఎవరికైనా ఢీ కొడితే మా అబ్బాయికి అలాగే ఆ బండి యజమాని కూడా శిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. మన సిరిసిల్ల అంటే డిస్టిక్లో సంవత్సరము కేసులు అట్ట ఒకసారి చూద్దాం. మైనర్ డ్రైవింగ్ 2004లో 10 కేసులు అయినాయి, 2005లో 6, 2006లో 2. సో డి శ్రీనివాస్ డిటిఓ రాజన్న సిరిసిల్ల మాట్లాడారు. జిల్లాలో 1.9 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే 18 సంవత్సరాలు తప్పనిసరి నిండాలి. ఒకవేళ మైనర్లు వాహనాలు నడిపి పట్టుబడితే 25,000 వరకు జరిమానా విధించడంతో పాటు 21 ఏళ్ల వరకు ఆ బాలునికి లైసెన్స్ ఇవ్వడం జరగదు. కాబట్టి తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దు అని చెప్పేసి శ్రీనివాస్ గారు తెలియజేశారు. సో ఇదండి, ఎవరైతే మైనర్స్ ఉన్నారో అసలే డ్రైవింగ్ చేయకండి. మీ ప్రాణాలతో కాకుండా వేరే ఇతర ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మైనర్ అయితే మాత్రం పట్టుబడితే మాత్రం ఈ లైసెన్స్ అయితే రద్దు అవుతుంది.